ట్రావెల్ చేస్తున్న ట్రైన్ వచ్చి 12077 జన్ శతాబ్ది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 155 కిలోమీటర్స్ కవర్ చేసి యావరేజ్ రన్ అని ట్రైన్ అయితే డైవర్ట్ అవుతుంది. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. అందరూ మంచిగానే ఉన్నారు అనుకుంటున్నాను. సో బ్యాక్ టు అనదర్ ట్రైన్ జర్నీ. ప్రెసెంట్ నేనైతే ఉన్నాను గూడూరు రైల్వే స్టేషన్ బయట. సో ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ వచ్చి 12077 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ మధ్యలో అయితే నడుస్తుంది జన్ శతాబ్ది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మిగతా డీటెయిల్స్ అయితే లోపలికి వెళ్ళి అయితే మాట్లాడుకుందాము. గూడూరు రైల్వే స్టేషన్ అయితే ఇలా ఉంది, జంక్షన్ రైల్వే స్టేషన్. ఎందుకంటే ఇక్కడ నుంచి రేణిగుంట సెక్షన్ అయితే అలాగ అవుతుంది అండ్ సుల్లూరుపేట చెన్నై లేన్ అయితే అలాగ అవుతుంది. ఈస్ట్ టెర్మినల్ 1 గూడూరు రైల్వే స్టేషన్. మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోతాం. మనం ఇలా లోపలికి రాగానే డిస్ప్లే బోర్డు ఉంది, ఏ ట్రైన్ ఏంది అని. మన ట్రైన్ నంబర్ వచ్చి ఇంకా ఇవ్వలేదు. మాక్సిమం ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి వస్తుంది. బుకింగ్ ఆఫీస్ అయితే ఇక్కడ ఉంది. ఈవీఎం మిషన్స్ మీరు డైరెక్ట్ టికెట్స్ కావాలన్నా కూడా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. కావాల్సి వస్తే ఇక్కడ నుంచి కూడా మీకు ఇస్తారు జనరల్ టికెట్స్ కానీ. సో మనం ఇలా రాగానే ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి అయితే ట్రైన్ వస్తుంది. మన ట్రైన్ మనం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ తీసుకొని ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ చూసుకుంటే మల్టీపర్పస్ స్టాల్ గానీ, ప్రతి ఎమ్యూనిటీస్, ఇక్కడ వెయిటింగ్ హాల్ గానీ అన్ని అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 లోనే ఉంటది. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి అయితే వెళ్ళిపోదాము. కొంచెం మనం ట్రైన్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. ట్రైన్ నెంబర్ చూసుకుంటే 12077 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ మధ్యలో అయితే నడుస్తుంది జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్. దీని ట్రావెల్ టైం చూసుకుంటే 7 hours 30 minutes అయితే తీసుకుంటది చెన్నై నుంచి విజయవాడకి. టోటల్ గా హాల్స్ వచ్చి 9 halls అయితే ఉంటాయి జన్ శతాబ్దికి. యావరేజ్ స్పీడ్ వచ్చి సగటు సూపర్ ఫాస్ట్ కి ఏదైతే ఉంటుందో 55 to 65, దీనికైతే 61 km/h అయితే ఉంది యావరేజ్ గా. డిస్టెన్స్ వచ్చి చెన్నై నుంచి విజయవాడకి చూస్తే 455 kilometers అయితే ఉంటది. మెయిన్ గా జన్ శతాబ్ది వచ్చి తొండార్పేట్ నుంచి తెనాలి జంక్షన్ వరకు అయితే 130 పర్మిషన్ అయితే ఉంది. సో తెనాలి నుంచి ఇది న్యూ గుంటూరు లైన్ తీసుకొని మంగళగిరి నుంచి విజయవాడ అయితే వెళ్తది. సో తెనాలి నుంచి తెలుగులూరు అది విజయవాడ డైరెక్ట్ లైన్ అయితే తీసుకోదు, న్యూ గుంటూరు లైన్ అయితే తీసుకుంటది జన్ శతాబ్ది. సో దీని రన్ చూసుకుంటే అంటే ఎక్సెప్ట్ ట్యూస్డే ఎవ్రీడే అయితే రన్ అవుతుంది. ట్యూస్డే రోజు మాత్రం అయితే రన్ అవ్వదు ఈ ట్రైన్. దీని ఇనాగరేషన్ చూసుకుంటే August 26, 2002 లో ఇనాగరేట్ అయితే చేశారు. జన్ శతాబ్ది ఎట్లా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అయితే ఉపయోగపడుతుంది. ఎందుకంటే నార్మల్ గా శతాబ్ది ట్రైన్ అయితే ప్రీమియం ట్రైన్స్, ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే దాన్ని అఫోర్డ్ చేయలేరు. సో దానికి తగ్గట్టుగానే అదే ప్రయారిటీ రన్ జన్ శతాబ్ది ట్రైన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు 2002 లో. అప్పుడు ఇంట్రడ్యూస్ చేసినప్పుడే ఎంజీఆర్ చెన్నై నుంచి విజయవాడకి అయితే ఇది కూడా జన్ శతాబ్ది అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సదర్న్ రైల్వేస్ నుంచి రేక్ అయితే సదర్న్ రైల్వేస్ వారు అయితే ఆపరేట్ చేశారు. సో దీంట్లో ఆన్ బోర్డ్ క్యాటరింగ్, ఈ క్యాటరింగ్ అయితే ఉంటుంది, ప్యాంట్రీ కార్ అయితే ఉండదు. నార్మల్ గా మన పినాకిని పింకీకి చూసుకుంటే ప్యాంట్రీ కార్ అయితే ఉంటుంది, ఆన్ బోర్డ్ క్యాటరింగ్, ఈ క్యాటరింగ్ అయితే ఉంటుంది. పింకీ వచ్చి మన కేఆర్ నుంచి అయితే ఆపరేట్ చేశారు. జన్ శతాబ్ది వచ్చి సదర్న్ రైల్వేస్ నుంచి అయితే ఆపరేట్ చేశారు. మనం అయితే మన ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్ షెడ్యూల్ టైం అయితే అయింది, బట్ ఇంకా అయితే రాలేదు. సో నంబర్ 2కి వస్తుందని అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నారు. మేము మా కోచ్ వచ్చి D2, మేము కరెక్ట్ మా కోచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఏమన్నా ప్రిఫరెన్స్ ఎట్లా తీసుకుంటున్నా గూడ్స్ని. విజయవాడ WAP7 అయితే లీడ్ చేస్తుంది మన జన్ శతాబ్దిని. డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ విజయవాడ జన్ శతాబ్ది ట్రైన్ ఇట్లా వచ్చింది లేదో జస్ట్ 2 minutes డిపార్చర్ అయితే దొరికేసింది జన్ శతాబ్దికి. అండ్ మెయిన్గా మనకి ఎమర్జెన్సీ విండో వచ్చింది. లాగింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే రికార్డ్ చేయొచ్చు. కమింగ్ హాల్స్ వచ్చి గూడూరు తర్వాత చూసుకుంటే నెల్లూరు, కావలి, ఒంగోలు, చిరాల, తెనాలి, న్యూ గుంటూరు నుంచి విజయవాడ అయితే వెళ్తుంది జన్ శతాబ్ది.
సో 38 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే నెల్లూరు రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాం. స్టేషన్ కోడ్ చూసుకుంటే NLR. ఇక్కడ డైలీ చూసుకుంటే 213 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి 3 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అవుతాయి. 2 మినిట్స్ హాల్ట్ మాత్రమే. మీతో కలుస్తాను డిపార్చర్ లో. జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వేస్ వస్తుంది. డివిజన్ వచ్చి విజయవాడ డివిజన్ వస్తుంది. ఈ జనశతాబ్ది వచ్చి చెన్నై డివిజన్ లో నుంచి విజయవాడ డివిజన్ లకు అయితే హ్యాండ్ ఓవర్ అయితే అయింది. మీతో కలుస్తాను డిపార్చర్ లో. ఆశీష్ అయితే వచ్చిండు. NTPC ఎగ్జామ్ ఉందంట. సో నెల్లూరుకి అయితే వచ్చిండు పినాకినిలో. సో ఆశీష్ అయితే కలిసిండు మనకి నెల్లూరులో. మన ట్రైన్ అయితే డిపార్ట్ అయింది నెల్లూరు నుంచి. సో 89 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే కావలి స్టేషన్ కి అయితే వచ్చాము. స్టేషన్ కోడ్ చూసుకుంటే KVZ. ఇక్కడ వచ్చి 5 ప్లాట్ఫామ్స్ ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 4 కి అయితే వచ్చాము. ఇక్కడ డైలీ చూసుకుంటే 36 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్. సో 24 మినిట్స్ డిలేతో అయితే వచ్చాము. 89 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాము కావలితోని. సో మనమైతే డిపార్ట్ అయినాము కావలి నుంచి. జస్ట్ 1 మినిట్ హాల్ట్ మాత్రమే ఈ జనశతాబ్దికి. సో టోటల్ గా 54 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే ఈ కావలి స్టేషన్ లో డిపార్ట్ అయ్యాము కావలి నుంచి.
టోటల్గా 155 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనం అయితే ఒంగోలు రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. స్టేషన్ కోడ్ చూసుకుంటే OGL. ఇక్కడైతే 5 ప్లాట్ఫామ్స్ ఉంటే మనం అయితే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. 21 మినిట్స్ డిలేతో అయితే మనం ఒంగోలుకి వచ్చాము. ఇక్కడ 220 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే ఇక్కడ నుంచి ఒక ట్రైన్ అయితే ఒరిజినేట్ అయితే అదే ఒంగోలు ఇంకా విజయవాడ మెమో అయితే ఇక్కడ నుంచి అయితే ఒరిజినేట్ అయ్యి ఇంకా టర్మినేట్ అయితే అవుతుంది. జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వేస్ వస్తే డివిజన్ వచ్చి విజయవాడ డివిజన్ వస్తుంది. మీతో కలుస్తుంది డిపార్చర్ లో. ట్రైన్ అయితే డిపార్ట్ అయింది ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో అయితే 18189 టాటానగర్ ఎర్నాకుళం జంక్షన్ ట్రైన్ అయితే వచ్చింది. దాన్ని కూడా స్టార్టర్ దొరికేసింది ఎర్నాకుళం. అండ్ మనం కూడా డిపార్ట్ అయినాము ఒంగోలు నుంచి. టూ 204 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 19 మినిట్స్ డిలేతో అయితే చిరాలకు అయితే వచ్చాము. స్టేషన్ కోడ్ చూసుకుంటే CLX. చిరాలకు వచ్చి 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనం అయితే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 4కి. ఇక్కడ డైలీ చూసుకుంటే 105 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే. జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వేస్ వస్తుంది. డివిజన్ వచ్చి విజయవాడ డివిజన్ వస్తుంది. మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి ఇప్పుడు చిరాల అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చి తెనాలి జంక్షన్. తెనాలి నుంచి మన ట్రైన్ అయితే గుంటూరు లేన్ అయితే తీసుకుంటుంది. గుంటూరు లేన్ తీసుకొని న్యూ గుంటూరు నుంచి మంగళగిరి నుంచి విజయవాడకి అయితే వెళ్తుంది. చూపిస్తాను మీకు. మీతో కలుస్తుంది డిపార్చర్ లో. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అయింది ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి. సో జనశతాబ్ది రన్ చూసుకుంటే యావరేజ్ రన్ అయితే అనిపిస్తుంది. మరీ అంత కాన్స్టెంట్ 130 అయితే వెళ్తలేడు. ఒకసారి 130 టచ్ అయ్యింది అంతే, 115 అంతే. 130 అసలు పోతనే లేడు. నా దగ్గర పోయిండు అంతే. ఏదైతే నేను క్యాప్చర్ చేసాను ఆ టైంలో పోయిండు అంతే. అసలు ఏడ 130 పోనే లేడు. చూసుకుంటే యావరేజ్ బండి కండిషన్ బాగాలేదు. వాష్రూమ్స్ అంతా చాలా అసలు సదర్న్ రైల్వేస్ నుంచి అయితే మంచిగా అయితే ఆపరేట్ చేస్తలేరు ఈ జనశతాబ్దిని. క్లీన్గా లేదు. ముందు ముందు ఎట్లా చేస్తారేమో. వాష్రూమ్స్ క్లీన్ లేవు. ఇక్కడ పడితే అక్కడ చెత్త ఉంది. చాలా గలీజ్ ఉంది చెప్పాలంటే.
మన ట్రైన్ మెల్లమెల్లగా అయితే వెళ్తుంది. మనకి క్లియరెన్స్ అయితే దొరకలేదు. మన ముందు కోరమండల్ ఉంది. కోరమండల్కి ముందు ఏ ట్రైన్ ఉందో అయితే తెలియదు. క్లియరెన్స్ కోరమండల్కి దొరకలేదు, మనకి అయితే దొరకలేదు. అండ్ మన వెనకాల ఎస్ఎంబిటి బెంగళూరు ముజఫర్పూర్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. దాని వెనకాల సత్రాగచ్చి ఏసీ అయితే ఉంది. ఈ లైనప్స్ అయితే ఇట్లుంది. మనం తెనాలి నుంచి డైవర్ట్ అవుతాం కాబట్టి మనకైతే ఇంకా క్లియరెన్స్ అయితే దొరికేస్తుంది. మిగతా ట్రైన్స్ అయితే మొత్తం అన్నీ ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. మనకన్నా ముందే వెళ్ళిపోతాయి, ఎందుకంటే అది విజయవాడ లేన్ కాబట్టి, స్ట్రైట్ లేన్ కాబట్టి ఈ ట్రైన్స్ అన్నీ ముందే వెళ్ళిపోతాయి. సో తెనాలికి అయితే అరవ్ అవుతున్నాం, తెనాలి జంక్షన్కి. ఆ లేన్ చూసుకుంటే అది వచ్చి రేపల్లె లేన్. రేపల్లె లేన్ వచ్చి తెనాలికి అయితే కనెక్ట్ అవుతుంది. సో టోటల్గా 262 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే తెనాలి జంక్షన్కి అయితే వచ్చాము. స్టేషన్ కోడ్ చూసుకుంటే TEL. ఇక్కడ 138 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే. జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్ వచ్చి విజయవాడ డివిజన్ అయితే వస్తుంది. 1 మినిట్ హాల్ట్ మాత్రమే. ఇక్కడ నుంచి మన ట్రైన్ అయితే డైవర్ట్ అవుతుంది. న్యూ గుంటూరు లేన్ నుంచి మంగళగిరి నుంచి విజయవాడ అయితే వెళ్తుంది. స్ట్రైట్ కూడా వెళ్తే విజయవాడ వస్తుంది, కానీ ట్రైన్ అనేది కొంచెం న్యూ గుంటూరు లేన్ నుంచి అయితే ఇచ్చారు కనెక్టివిటీ కోసం. సో మన ట్రైన్ అయితే న్యూ గుంటూరు లేన్ నుంచి అయితే వెళ్తుంది. 16 మినిట్స్ డిలేతో అయితే తెనాలికి అయితే వచ్చింది. ట్రైన్ అయితే డిపార్ట్ అయింది తెనాలి జంక్షన్ నుంచి. కంప్లీట్ గా 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 5 ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ నుంచి మనము లెఫ్ట్ గుంటూరు లేన్ కి తీసుకోవాలి కాబట్టి, అందుకే ప్లాట్ఫామ్ నెంబర్ 5 ఇచ్చారు. అదే విజయవాడ లేన్ వెళ్ళేది ఉంటే నెంబర్ 3, 4 అయితే ఇస్తుండే. సో చూసుకోవచ్చు ఎస్ఎంబిటి బెంగళూరు ముజఫర్పూర్ ట్రైన్ అయితే ఓవర్టేక్ చేసుకుంటే అయితే వెళ్ళిపోయింది. స్ట్రేట్ విజయవాడ లేన్లోకి వెళ్ళిపోయింది. మనము న్యూ గుంటూరు నుంచి మంగళగిరి తీసుకొని విజయవాడ వెళ్తాము. అది విజయవాడ లేన్. మన ట్రైన్ అయితే ఇప్పుడు డీప్ కర్వ్ అయితే ఉంటుంది, 90 డిగ్రీస్ కర్వ్ ఉంటుంది. యూటర్న్ లాగానే కంప్లీట్గా చూసుకోవచ్చు. ఇప్పుడే వెల్కమ్ టు గుంటూరు డివిజన్ అనే అయితే బోర్డు వెళ్ళింది. కొంచెం మనం గుంటూరు డివిజన్లో వెళ్తాము. మంగళగిరి దాటిన తర్వాత మళ్ళీ విజయవాడ హ్యాండ్ ఓవర్లకు అయితే వెళ్తాము. న్యూ గుంటూరు, మంగళగిరి ఇవైతే 2 గుంటూరు డివిజన్లో ఉంటాయి. సో గుంటూరు డివిజన్లో ఈ 2 స్టేషన్స్ మన ట్రైన్ అయితే ఆపరేట్ చేస్తారు. తర్వాత విజయవాడ డివిజన్కి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు మళ్ళీ.
ఇక్కడ మనం చూసుకోవచ్చు మన ట్రైన్ కంప్లీట్ గా కర్వ్ తిరుగుతుంది రైట్ సైడ్ కి. సో మనం న్యూ గుంటూరు లేన్ కి అయితే తిరుగుతున్నాము. న్యూ గుంటూరు మంగళగిరి విజయవాడ లేన్ అది. ఇప్పుడు రైట్ తిరగకుండా స్ట్రైట్ వెళ్ళిపోతే మనం గుంటూరుకి అయితే వెళ్ళిపోతాం, గుంటూరు జంక్షన్ కి. కొన్ని ట్రైన్స్ ఉంటాయి డబల్ డెక్కర్ కానీ, అండ్ కొన్ని ట్రైన్స్ ఉన్నాయి అవి వయా న్యూ గుంటూరు అయితే తెనాలికి అయితే వస్తాయి విజయవాడ నుంచి డిపార్ట్ అయ్యి. టూ 87 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము న్యూ గుంటూరు స్టేషన్కి. సో స్టేషన్ కోడ్ వచ్చి NGNT. ఇక్కడ 12 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. ఇది ఏంటంటే కొంతమందికి గుంటూరు పీపుల్ కి ఏదైతే ఉంటారో చెన్నై నుంచి బండ్లు వచ్చేవి, కొంచెం కనెక్టివిటీ లాగా న్యూ గుంటూరు నుంచి ఏవైతే ట్రైన్స్ వెళ్ళి మంగళగిరి నుంచి విజయవాడ వెళ్తావు, విజయవాడ నుంచి మంగళగిరి, గుంటూరు నుంచి తెనాలికి వెళ్తావు, కొంచెం కనెక్టివిటీ లాగా మీతో కలుస్తుంది. డిపార్చర్ లో జోన్ వచ్చి సౌత్ సెంట్రల్ రైల్వేస్ వస్తుంది, డివిజన్ వచ్చి గుంటూరు డివిజన్ వస్తుంది. మనకి స్టార్టర్ అయితే పడిపోయింది, పాటు కూడా అవుతుంది గుంటూరు నుంచి. మాక్సిమం ట్రైన్ జనశతాబ్ది అంతా మొత్తము ఇక్కడనే డిపోర్ట్ అయిపోయారు న్యూ గుంటూరులో. జస్ట్ సింగిల్ ప్లాట్ఫామ్ మాత్రమే ఉంటుంది. సో ఇట్లా ప్లాట్ఫామ్ ఎండ్ అవుతుందో లేదో ఆ ట్రాక్స్ చూస్తున్నారా, ఆ ట్రాక్స్ అనేవి వచ్చి గుంటూరు లేను. అటు వెళ్తే గుంటూరు అనేది వెళ్తుంది, గుంటూరు జంక్షన్, ఇంకా పగడిపల్లి క్యాబిన్, హైదరాబాద్ వెళ్ళే రూట్ అనమాట. మనము తెనాలి నుంచి వచ్చి న్యూ గుంటూరు నుంచి విజయవాడ లేన్లోకి అయితే కనెక్ట్ అవుతున్నాము మంగళగిరి నుంచి. సో చూసుకోవచ్చు మన మన ట్రైన్ అనేది మెల్లగా టర్న్ తిరుగుతుంది కంప్లీట్గా ఆ ట్రాక్కి. 30408 రాజధాని హజరత్ నిజాముద్దీన్ చెన్నై రాజధాని అయితే డిపార్ట్ అయింది విజయవాడ నుంచి. రెండు ఫస్ట్ ఏసీ కోచ్లు ఉన్నాయి దీంట్లో అయితే రాజధానిలో, చెన్నై రాజధానిలో.
వందే భారత్ ఎక్స్ప్రెస్ 8వ నెంబరు ప్లాట్ఫామ్ పై ఉన్నది. సో 454 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము విజయవాడ రైల్వే స్టేషన్ కి. సో ఇక్కడతో 10 మినిట్స్ డిలేతో అయితే మన ట్రైన్ అయితే వచ్చింది. సో నార్మల్ గా ఇప్పుడు రేక్ ఇంకా ఫేర్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో మన జనశతాబ్ది కోచ్ పొజిషన్ చూసుకుంటే 12 సెకండ్ సీటింగ్ కోచెస్ అయితే ఉంటాయి, 2 ఏసీ చైర్ కార్ అయితే ఉంటాయి, ఒక ఎస్ఎల్ఆర్డి ఒక ఈఓజీ అయితే ఉంటుంది. కంప్లీట్ గా 16 కోచెస్ అయితే ఫామ్ చేస్తుంది జనశతాబ్ది. ఫేర్ చూసుకుంటే దీనికి 160 రూపీస్ అయితే సెకండ్ సీటింగ్ అయితే కాస్టింగ్ ఫేర్స్ అయితే పడుతుంది. అదే ఏసీ చైర్ కార్ కాస్టింగ్ చూసుకుంటే 545 రూపీస్ అయితే పడుతుంది. గూడూరు నుంచి విజయవాడ మధ్యలో ఫేర్స్ మాత్రమే ఇది. సో ఈ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేసి, ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్. బై, సీ యూ, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ విజయవాడ రైల్వే స్టేషన్. She got me home for a movie, but I'm in love with the jacuzzi. Could've turned my life into a movie. I've been broken into 2 pieces. Still got my stomach ain't tripping. Don't see you love me and get into